హలో హాయ్ ఫ్రెండ్స్, ఏంటి ఏం చేసింది అనుకుంటున్నారా? నేనైతే సమ్మర్ స్పెషల్గా వడియాలు చేస్తున్నానండి. ఏంటి ఇలా మెత్తగా ఉంది అనుకుంటున్నారా? అటుకులండి. అటుకులతో వడియాలు చేస్తున్నా. అటుకుల వడియాలు ఎంత సింపుల్గా ఈజీగా అయిపోతుంది అంటే చాలా సింపుల్గా అయిపోతాయి ఫ్రెండ్స్. అస్సలు మనకి పెద్ద పనే ఉండదు. అటుకులు అయితే నేను 1 kg అటుకులు తీసుకొని 1 అవర్ ముందు నానబెట్టుకున్నాను. మంచి నానిన తర్వాత ఇలా నీళ్ళన్నీ జల్లెట్లో వేసుకొని వంపేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ పెడితే వాటర్ అంతా మంచిగా డ్రై అయిపోతాయి అటుకులు అనేది. అప్పుడు మనకి వడియాలు మామూలుగా మనం మిక్స్ చేసుకోవడానికి కూడా చాలా సులువుగా చాలా ఈజీగా ఉంటుంది. అటుకులంతా చూసారా, ఇట్లా వేసేసుకుంటే జాలీలో వాటర్ అంతా ఒక 10 మినిట్స్లో అయిపోతాయి. ఇప్పుడు మనం ఒక బేసన్ తీసుకొని ఆ బేసన్లో అటుకులు నానబెట్టుకున్న అటుకులన్నీ వాటర్ వెళ్ళిపోయినాక ఇట్లా వేసేసుకోవాలి. నిజంగా చెప్తున్నా, వడియాలు అంటే చాలామంది అమ్మో చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు. కానీ నిజంగానే అది రైస్తో పెడితే మాత్రం చాలా పెద్ద పని అండి. ఎందుకంటే అన్నం చాలా మెత్తగా అవ్వాలి, పిండిలాగా ఉడికితేనే అప్పుడు వడియాలు పెట్టడానికైనా ఈజీగా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. చాలా పెద్ద ప్రాసెస్ అది. కానీ అట్లాంటి టెన్షన్ ఏం లేకుండా సేమ్ అదే టేస్ట్లో ఇలా అటుకులతో పెడితే అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అంత పెద్ద పని ఉండదు. అసలు మనం వడియాలు పెట్టుకునే వరకు స్టవ్తో పని కూడా ఉండదు. అంటే ఎంత సింపుల్గా అయిపోతుందో ఆలోచించారా కదా? అందుకే మీకోసం నేను వడియాలు అనేది తీసుకొచ్చాను, అటుకుల వడియాలు అనేది. ఇప్పుడు మనం జల్లెట్లు వేసుకున్న అటుకులలో ఫస్ట్ నేను ఓమా వేసుకున్నా, అలాగే జీలకర్ర వేసుకుంటున్నాను. ఎందుకంటే ఓమా మన హెల్త్కి మంచిది, జీలకర్ర కూడా మనకి డైజెషన్ అవుతుంది, మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసమని నేను జీలకర్ర కూడా వేసుకున్నాను. వడియాలంటే కంపల్సరీ జీలకర్ర ఉండాల్సిందే. అలాగే సాల్ట్ వేసుకుంటున్నాను. కానీ ఇందులో మనకి కావాలనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను నువ్వులు వేయట్లేదు ఇందులో. సాల్ట్ లేకపోతే వడియాలు అస్సలే బాగా తెలుసు కదా. ఇవన్నీ మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ ఇలా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఇది మంచి ముద్దలాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందని అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే హోమ్ మేడ్ వడియాలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నిజంగా చెప్తున్నా, చాలా బాగుంటుంది. పక్కా అంటే పక్కా చెప్తున్నా, ఎక్కువ పని అయితే ఉండదు, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, ముద్దలా వచ్చేసింది. ఇప్పుడు మనం జస్ట్ వడియాలు పెట్టేసుకోవడమే. మా చిన్ను నేను కవర్తో, నాకు ఎక్కువ ఎప్పుడు ఏ వడియాలు పెట్టినా కవర్లో వేసే పెడతాను. మా చిన్ను ఓకే మమ్మీ లేదు ఈసారి నువ్వు మురుకులు పావుతో పెట్టు, అందులో చాలా డిజైన్స్ వస్తాయంటే సరే అని ట్రై చేశాను. కానీ అస్సలు రాలేదు ఫ్రెండ్స్. అంత అంటే ముక్కలుగా అనిపించింది, నాకు నచ్చలేదు. మళ్ళీ తీసేసినాను. వాడి కోసం అయితే పెట్టినా కానీ తీసేసి మళ్ళీ నేనైతే ఆయిల్ కవర్ తీసుకొచ్చి దానికి చిన్న హోల్ చేసి ఇలా పెట్టేస్తున్నా. చూడండి, ఆయిల్ కవర్తో చాలా ఈజీగా అయిపోతుంది. చూడడానికి కూడా మంచిగా వడియాలు అయితే చాలా బాగా వస్తాయి. అసలు మనకు పెట్టినాము అనే ఫీలింగ్ కూడా ఉండదు. కవర్తో పెడితే చాలా తొందరగా అయిపోతుంది. చూసారా, ఎండలో కూర్చొని వడియాలు ఎలా పెడుతున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం నేను చేసిన వడియాలంటే. మమ్మీ వడియాలు పెట్టు అనేసి అడిగారు. అందుకోసం అయితే నేనైతే వడియాలు పెట్టాను. వాళ్ళకి చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ అయితే నేను కంపల్సరీ కొన్ని అయినా పెడతానండి వాళ్ళ కోసం అయితే. అదైతే పక్కా, అస్సలు పెట్టకుండా అయితే ఉండను. వాళ్ళకి చాలా ఇష్టం నేను చేసిన వడియాలు. చూసారా, ఇప్పుడైతే మంచిగా వడియాలు అయితే 1 డేకి ఆరిపోయినాయి. కాకపోతే ఇలా ఒక 2 డేస్ పెడితే మంచిగా ఆరిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత డబ్బాలకు తీసి ఎత్తి పెట్టుకోవడమే. ఇప్పుడైతే నేను వడియాలు వేపుతున్నా, చూడండి ఎంత బాగా అవుతాయో. సేమ్ మనం రైస్తో తిన్న వడియాలు పెట్టుకుంటే ఎలా ఉంటాయో అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారా, అంతే, ఎంత సింపుల్గా అయినా అటుకుల వడియాలు రెడీ. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎంతమందికి హోమ్ మేడ్ వడియాలు ఇష్టమో నాకు కామెంట్ చేయండి. నాకు నా పిల్లలకైతే చాలా ఇష్టం. అలాగే నా వీడియో ఎలా అనిపించిందో చెప్పండి.